ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలకి హృదయపూర్వకంగా మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించినట్లుగానే ఇక ముందుకు కూడా ఆయన మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క క్షేమం నిమిత్తం, మీరు చెప్తున్నటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము మానక ప్రార్థన చేస్తున్నాం. అలాగే జ్ఞాపం చేస్తూ దేవుడు మీకు సహాయం చేయనట్లుగా మేము మా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం. మీరును మా కోసం ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యను మీ వంతు సహాయం సహకారంతో అనేకులకు మీరు షేర్ చేయటం ద్వారా అనేకులు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాలు వింటూ ప్రభువులో బలపడేటట్లుగా మీరు చేయటం ద్వారా ప్రభువు మిమ్మల్ని కూడా ఆస్వాదిస్తాడు. మీరు చేస్తున్న పనిని బట్టి ఈ పరిచయం మరింత ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజున మనం కీర్తన గ్రంథంలో నుండి ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. 137వ కీర్తన చివరి వచనమైనటువంటి 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని రాయబడి, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొడితే వాడు ధన్యుడు అని అంటుంటే సాధారణంగా ఈ మాట వింటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కూడా ఈ మాటను చిన్న వయసులో, నాకు బాగా గుర్తుంది, 1990 సంవత్సరం 92 మధ్య లోపల మా పెదనాన్నగారు సేవ చేస్తున్నారు. హుస్సేన్ మినిస్ట్రీస్ తరపున తిరుపతిలో మొట్టమొదటి పాస్టర్ గారు మా పెదనాన్నగారు. సో మా పెదనాన్నగారితో నేను తిరుగుతున్నటువంటి ఆ దినాల్లో ఆయనను ఇదే మాట అడిగాను నేను. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకి వేసి కొట్టడం ద్వారా ఎలాగ ధన్యులు అవుతారు, నాకు బాగా గుర్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పై వచనాన్ని మనం గమనిస్తే బబులోను కుమారుని గురించి ఈ మాట రాయబడింది. పాడు చేయబడబోతున్నటువంటి బబులోను కుమారి, నీవు మాకు చేసిన పనిని బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసుకొట్టువాడు ధన్యుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎవరు ఈ బబులోను కుమారి? బబులోన్ అంటే ఏంటి? ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు బబులోను గురించి దేవుని వాక్యంలో చెప్తుంది. ప్రతి విధమైన ఏహ్యమైన అపవిత్రమైన వేశ్యలకు తల్లిగా ఆ బబులోను చిత్రీకరించబడి ఉంది. సాదృశ్య రూపకంగా ఆ బబులోన్ అనే దాన్ని దేవుని వాక్యం అలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందనమాట. వేశ్యలకు, ప్రతి విధమైన హేయమైన వాటికి తల్లిగా పిలువబడుతుంది బబులోన్ అనే ప్రాంతం. ఆ యొక్క పరిస్థితులు, ఆ విధమైనటువంటి వాటి వెనకాల ఉన్న దురాత్మ శక్తుల ప్రభావాలు. సో ఆ యొక్క అపవిత్రాత్మ యొక్క పిల్లలను, అపవిత్రాత్మ యొక్క సాతాను యొక్క పిల్లలను, సాతాను ఒకడే కాదు, సాతానుకి వాని దూతలు కూడా ఉన్నాయని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి మాట ప్రకారంగా ఈ విధంగా బబులోను యొక్క కుమారి యొక్క సంతతిని, పసిపిల్లలను నేలకి వేసి లేక బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అని నేను గమనిస్తుంటున్నప్పుడప్పుడు కొంతమంది తల్లులు తమ పిల్లల్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే మాత్రం ఇక వారి ముఖాలు చూడాలి, మామూలుగా ఉండదు అసలుకి. అంత భయానకమైన రీతిలో మారిపోతుంది. అలాగే నేను మరికొంతమందిని వచ్చి చూశాను. వారి పిల్లలు ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత విధంగా చేస్తున్నా పిల్లల్ని వెనకేసుకొస్తారు. ఎవరైనా ఒకవేళ రే అలా కాదు అని అన్నారనుకోండి, ఇక ఎమ్మటి ఏమంటారు తెలుసా? నేను పుట్టి పెరిగిన తిరుపతి ప్రాంతంలో, గిరిపురం అనే ప్రాంతంలో మేము పుట్టి పెరిగాం. మా ఇంటి ఎదురుగానే ఉండేది ఒక ఆవిడ. వాళ్ళ మనవల్ని ఎవరైనా ఏదైనా ఆ పిల్లల మధ్యలో ఏదైనా గొడవ వచ్చి, ఆ పిల్లలు మా పిల్లల్ని ఇటు అన్నారు అని చెప్పి వాళ్ళు ఆ ముసలాయన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, ఇక ఎమ్మటి ఏమేముంటుందంటే వాళ్ళని కొట్టడాక
దొరికితే కొడుతుంది, దొరకలేదనుకో ఇక వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వారిని ఇలాగ దూషిస్తుంది. ఒరే మీకు నాశనం రాను, మీకు ధూము తగల, మిమ్మల్ని మీకు గోరిగట్ట, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ బొందలో పాతిపెట్ట, ఇక ఇవే మాటలు, ఇవే విధమైన. అంటే పసిపిల్లలను గురించి ఎవరికైనా ఏదైనా ఉంటే మామూలుగా లేదు, అంత ఇంతగా. మా ఇంట్లో పరిస్థితి వేరు. మా ఇంట్లో ఎవరైనా ఏదైనా మా గురించి మా అమ్మకి చెప్పారు, మా ఇంటి దగ్గరికి వచ్చారంటే ఇక వాళ్ళ ఊరికే వచ్చి ఆ మాట చెప్పటం ఆలస్యం. మా అమ్మ మమ్మల్ని మామూలుగా అసలుకి ఇక సింగిల్ మ్యాన్ అనమాట. ఫుట్బాల్ ఇక్కడి నుంచి ఆ గోల్కి ఆమె కొడుతుంది, ఆ గోల్ నుంచి ఈ గోల్కి ఆమె కొట్టుకుంటుంది. ఆ విధంగా వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళు తప్పిదం చేసినా తనులు మాకే, మామూలుగా అది మమ్మల్ని అలా భయంకరంగా కొట్టేది, అంత భయంకరంగా. మా ఇంటి ఎదురుగానే ఒక కుంటోడు ఉండేవాడు. వాడేం చేశాడంటే, మేము చిన్నపిల్లలం కదా, గోళీకాయలు తీసుకొని గోళీలు ఆడేవాళ్ళు. ఆడేటప్పుడు వాడు కూడా కలిసి ఆడాడు. మామూలు సరదాగా ఆడితే వేరు, 5 పైసలు 10 పైసలు అప్పట్లో చాలా విలువైనవే. బెట్టింగ్ అనమాట. ఒరే కొడితే 5 పైసలు ఇవ్వాలి. మా అమ్మ మా నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాకు ఒక పావల లేకపోతే ఒక 20 పైసలు అట్లా ఇచ్చి వెళ్తారు. సో దాన్ని మేము దాంట్లో పెట్టి ఆడాలన్నమాట. ఆ కాయని, గోళీకాయని మా కాయతో కొడితే మాకు డబ్బు వస్తుంది. సో అలాగా బెట్టింగ్ అనమాట, అప్పట్లో బెట్టింగ్. సో ఆ బెట్టింగ్లో ఆడాం. ఇక ఒకసారి ఆడాం, ఒకసారి 2 సార్లు ఏదో మామూలుగా ఆడాం. అది మా అమ్మ మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత. సో ఈ విషయమై వాడేం చేసేవాడంటే, ప్రతిరోజు మా అమ్మ మా నాన్న వెళ్ళేయటం వాడు చూస్తాడు, మాకు డబ్బులు ఇచ్చేయటం కూడా వాడికి చూస్తూనే ఉంటాడు ఇంటి ఎదురుగానే. సో మా అమ్మ మా నాన్న వెళ్ళిపోగానే ఇక వీడు మా దగ్గరికి వచ్చి, రే జానో వచ్చి ఆడదాం రాను, నేను రాను, నేను ఆడను, నాకు కుదరదు, నాకు పోవాలి స్కూల్కి అంటే, ఉండు మీ అమ్మకి చెప్తా, ఉండు గోళీలు ఆడావు కదా మీ అమ్మకి చెప్తా అని ఇక మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇక వాడి దగ్గరికి ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, నాకు 20 పైసలు, నాకు 10 పైసలు అని వాడు మా దగ్గర డబ్బులు దొబ్బేసేవాడు. అలాంటి పరిస్థితులు. సో ఈ పసిపిల్లల మీద ఎంతటి కర్కశ హృదయుడికైనా సరే కనికరం కలుగుతుంది. పసిపిల్లల్ని ఎవరు ఎట్టు చేయరు. కానీ ఇక్కడ 137వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తున్నాం, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు. అంటే దాని ఉద్దేశం, దేవుని బిడ్డలారా, బబులోని యొక్క సంతానం వీళ్ళు. బబులోని యొక్క సంతానం, ఈ బబులోని యొక్క సంతానం అంటే వేశ్య లేక ప్రతి హేయమైనటువంటి దానికి తల్లి అయినటువంటి బబులోను, మహాతల్లి, మహావేశ్య, మహా గందరగోళంగా ఆ యొక్క బైబిలోని గురించి వ్రాయబడింది. సో అలాంటి దాని పిల్లలు అంటే ఆ అపవిత్రమైన వ్యక్తి యొక్క పిల్లలు లేక వాటి యొక్క కొనసాగించేటువంటి ప్రతి పాపము, చిన్న చిన్నవి వాటి పిల్లలు అన్నమాట. వాటి పిల్లలు సంతానం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. పాపం యొక్క ఉత్పత్తి ప్రతి విధమైనటువంటి ఆలోచన కానీ, అపవిత్రంగా చూపులో, మాటలో, క్రియలో, నడక, తలంపు, ఆలోచనలు, ఈ విధంగా మనం గమనిస్తే ఈ హేయమైన దాని పిల్లలు ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఒక్కొక్క హృదయంలోకి వెళ్ళి అవి నక్కి కూర్చుంటాయి. ఒక్కొక్క హృదయంలోకి వెళ్ళి నక్కి కూర్చుంటాయి. నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. మా అమ్మగారి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళాను, మా తాతగారి ఇంటికి వెళ్ళాం. అప్పట్లో ఈ రాతి బాణలు, మట్టి బాణలు, పెద్దవి చాలా ఎత్తు, 4-5 అడుగులు ఎత్తు బాణలు ఉండేవి. అంత పెద్ద బాణలు అనమాట. ఇవన్నిట్లో ఒడ్లు అవన్నీ పోసి నిలవబెట్టేవాడు. రాతి బాణలు కాకుండా మట్టి బాణలు కూడా ఉన్నాయి. పెద్ద బాణలు ఇంత నేను నా కళ్ళతో చూసాను. చాలా ఇంత పెద్ద బాణాలు అన్నమాట. వాటిల్లో ఎక్కడైనా ఒక రంధ్రం కలిగిందనుకో, పడిందనుకో, రంధ్రం పడితే చిన్న ఎలుకలు దాని లోపలికి వెళ్ళి ఇక అక్కడే మకాం పెట్టి అక్కడ ఒడ్లు తింటా అక్కడే ఉంటాయి. అవి కాలక్రమేణా ఏమవుతుంది, చూస్తూ ఉండగానే అది ఆ రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళిన ఎలుక మళ్ళీ అదే రంధ్రం నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే అక్కడికి అప్పుడు కొంతకాలానికి అవి పెద్దవైపోతాయి. అందువల్ల ఆ రంధ్రం నుంచి బయటికి రాలేవు కనుక ఇక అవి అక్కడే ఉండి మొత్తాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఎక్కడైనా కొంచెం చోటు దొరికితే ఈ అపవిత్ర ఆత్మ సంబంధమైన ఆలోచనలు, క్రియలు, తలంపులు
ఇవన్నీ మన లోనికి చొచ్చి చిన్న చిన్నవిగానే ప్రారంభం అవుతాయి. ఇదేముందిలే అన్నట్లుగా. కానీ అవి లోపలికి వెళ్ళి తిష్టి వేసుకొని కూర్చొని అవి భయంకరమైన విశ్వరూపాన్ని చూపిస్తాయి, భయంకరమైన నాశనానికి తీసుకొస్తాయి. కనుక ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం వీటిని గుర్తించి ఈ సాతాను యొక్క సంతతి అయిన అపవిత్ర సంబంధమైన ఆలోచనలు, క్రియలన్నింటినీ బండై ఉన్న యేసుక్రీస్తు మీద వాటిని మనం చంపేయాలి. యేసుక్రీస్తు ద్వారా మనం వాటిని నిర్మూలపరచాలి. ఆ బండకి వేసి కొట్టాలన్నమాట. ఈ యొక్క పసిపిల్లలన్నీ తీసుకెళ్ళి బండకి వేసి కొట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి అపవిత్రమైన, ప్రతి ఆ యొక్క చెడు కలిగించేటువంటి ఏ వ్యసనమైన చిన్నదైనా దాన్ని మనం చిన్నదే అని నిర్లక్ష్యంగా ఉండక వాటన్నిటినీ వాక్యపు వెలుగులో లేక క్రీస్తు అనే బండ మీద వాటిని వేసి కొట్టి మనము ధన్యులము కావాలి, మనము దీవించబడే వ్యక్తులం కావాలి. అంటే ఏ చిన్న పాపానికైనా సరే మనము చాలా జాగ్రత్తగా బండైన క్రీస్తు మీద వాటిని చంపేసేయాలి. అప్పుడే మనం ధన్యులం అవుతాం. ఈ రోజున నీ హృదయంలో ఏ చిన్న పాపానికి చోటిచ్చున్నావు? చిన్నవే ఉన్నాయా లేక ఇంకా పెద్ద ఉన్నాయా? నా మటుకు నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలైనటువంటి మనలో ప్రార్థనకు వస్తూ వెళ్తున్న వారిలో అంతో ఇంతో భయం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద పాపాలకు మేము చోటివ్వరు. పెద్దగా తాగుబోతులుగా ఉండరు, వ్యభిచారులుగా ఉండరు, లేకుంటే అక్రమ సంబంధాలు, ఇలాంటి మోసపు క్రియల్లో ఉండరు. ఏదో ఒకటి కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇలాంటి చిన్న వాటికి చోటిచ్చి మన హృదయంలో వాటి ద్వారా చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి మనం దిగజారిన వ్యక్తులం అవుతుంటాం. కనుక జాగరూకులమై దైవభక్తి కలిగి మరింతగా ప్రభు యొక్క ఆత్మచేత మనము ఆ పసిపిల్లలు అన్న ఆ యొక్క బైబిలోని యొక్క సంతానాన్ని మనం గుర్తుపట్టి వాటిని బండతో కొట్టి మనం విడుదల పొంది ఆశీర్వదించబడాలి. ప్రభు ఆ విధంగా మనందరికీ సహాయం వచ్చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు మీరు ఇచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి మీ స్తోత్రం. అక్షర సంబంధంగా అయితే కాదు, కానీ ఆత్మ సంబంధంగా బైబిలోని యొక్క సంతానం అనగా అపవిత్రమైన హేయమైనటువంటి దాని యొక్క సంతానాన్ని మా జీవితంలో మేము గుర్తుపట్టి ఆ సంతానాన్ని, ఆ యొక్క పసిపిల్లల్ని బండకైన క్రీస్తుకు వేసి కొట్టి వాటి ద్వారా విడుదల పొంది మేము నాయన దీవెన నొందిన కుటుంబాలుగా ఉండాలని మీరు ఈ ఉదయకాలం ముందు మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మేము అందరము శ్రద్ధ కలిగిన వారమై బాధ్యతతో నా ప్రభువా మీ సన్నిధిలో మేము ఈ విధంగా మార్పు చెంది మేము ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, దీవెనకరమైన జీవితాన్ని కొనసాగించడానికి సహాయం వచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పసిపిల్లలు అంటే అక్షర సంబంధమైన పసిపిల్లలు కాదండి, ఆత్మ సంబంధంగా సాతాను యొక్క ప్రతి చిన్న పాపం, చిన్న వ్యసనాలు, వీటన్నిటిని మనం బండకి వేసి కొట్టి దీవెన పొందుదాం. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేసేటట్లుగా మీరు సహాయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.